నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ మీ పర్సన్ ఈవినింగ్ ఎనర్జీస్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్దాము. మీ పర్సన్ ఏమనుకోండి, ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఇది జనరల్ రీడింగ్ అండి, మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ కాడికి తీసుకోండి. ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాల్సి మెసేజ్ చేయండి అండి ఈ నెంబర్కి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం వీడియోలోకి వెళ్దాం. ఇంకా మీ పర్సన్ ఈవినింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏ నెంబర్ పడితే ఆ నెంబర్ టైప్ చేసి రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోవాలండి. 2 అండి, 1 3 5 3 3 అండి, 3 అండి. ఓకే, మీ పర్సన్ ఈవినింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పట్ల? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్ ఈవినింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పట్ల? ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, ఎవరికైనా రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి, అసలు మీ పర్సన్ కొంత డైలమాలో ఉన్నారు. ఏదో కొంత మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, ఏదో కొంత లో ఎనర్జీలో కూడా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, మీ రిలేషన్ ఏదో మీకు ఏజీ పరంగా, రిలీజియన్ పరంగా, అంటే క్యాస్ట్ పరంగా ఇట్లా తేడా ఉంది అంట. దాని నుంచి ఎలా బయటపడాలి, మీ దగ్గరికి రీయూనియన్ కావాలని నేను అనుకుంటున్నారు. కానీ అవి డైలమాలు ఏంటంటే ఏజీ, క్యాస్ట్, ఇక్కడ రిలీజియన్ అడ్డొస్తున్నాయి. వాటి పట్ల స్ట్రెంత్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఏజీ, క్యాస్ట్, రిలీజియన్ ఉంది, అందుకనే డైలమాలో ఉన్నారు. ప్రతి విషయంలోనూ కోల్పోయినటువంటిని వాటిని తలుసుకొని వాళ్ళైతే స్ట్రెంత్ అవుతూ ఉన్నట్లు తెలుస్తుంది ఈవినింగ్ ఎనర్జీస్లో మిమ్మల్ని. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఏంటంటే 24/7 మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఈవినింగ్ టైంలో మీరేం చేస్తున్నారు, మీ పట్ల కమిట్మెంట్ ఇవ్వడానికి ఏంటి అడ్డొస్తున్నాయి, మరి వాటిని ఎలా అధిగమించాలి, ప్రతి విషయంలోనూ మీరు రైట్ వేలో ఉన్నారు. వాళ్ళకి ఇష్టమైనటువంటి వ్యక్తులు మీరు. మీ మాట, మీ డ్రెస్సింగ్స్, మీ వర్క్, మీ నడవడిక ప్రతిదీ వాళ్ళకి నచ్చిందంట. మీ నుంచి కోల్పోయినటువంటి లైఫ్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, అసలు ఎవరిలో చూసినా ఈ క్వాలిటీస్ లేవు, మీ లోపల ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు వెతికి చూస్తూ ఉన్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ సినారీలో చూద్దాము. ఇది 3 సినారీస్ కూడా తీసుకోవచ్చండి, ఏం పర్వాలేదు, మీకు వర్తిస్తాయి. కాకపోతే ఇది జనరల్ రీడింగ్ కదా, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా అనుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా. ఒక స్థాయిలో మీరిద్దరు ఒక మంచి బెటర్ అండ్ బెటర్ లైఫ్ మీ దగ్గర, అంటే అన్ని విధాలుగా, అంటే రిలేషన్ పరంగా, జాబు అంతా, ప్రతి దాంట్లోనూ ఒక మంచి లైఫ్ని మీతోటి సెక్సువల్గా కూడా ఉండాలి అనేటువంటిది కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఒకవేళ అన్నీ ఉన్నప్పటికీ ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది అనుకోవచ్చు, లేదంటే మీ మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అనుకోవచ్చు. ఇది చూస్తే మీతోటి ఎమోషనల్గా, ఫిజికల్ అట్రాక్షన్లో, శారీరకంగా మీతో కలవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నట్లు తెలుస్తుంది. బాగా ఎలా సాధ్యమవుతుంది అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా 4 ఆఫ్ వాండ్స్, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి. ఈ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఎలా, ఒక స్టెబిలిటీ లైఫ్ని లీడ్ చేయడం ఎలా. మీరు ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్, గ్రేట్ఫుల్ పర్సన్, వాళ్ళు కూడా గ్రేట్ఫుల్ పర్సన్. మరి వాళ్ళు కూడా స్టెబిలిటీ లైఫ్గా చూడాలి మీకు. ఇట్లా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, అన్ని విధాలుగా మీకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి ఇంకా థర్డ్ సినారీలో చూద్దామండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఎలా అనుకుంటున్నారో చూద్దామండి. అసలు మీ గురించి తెలుసుకున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ, గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు మీకు. ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు గుర్తుకొస్తున్నారు, మీకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఏదో ఒక న్యూస్ చెప్పబోతున్నారు. మీరే ప్రపంచంగా కూడా ఉండబోతున్నారు. ఇన్ని రోజులు మీరు ఎవరి ప్రపంచం వాళ్ళది, ఇప్పుడు మీరే ప్రపంచంగా ఉండడానికి
ఆప్షన్స్ అయితే చూస్తూ ఉన్నారు. థర్డ్ సినారీలో మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్కి పోవాలి అంటే ఏదైనా మీరు ఒక సొసైటీని ఒక కమ్యూనిటీలో ఉండేటట్లు ఉంటే వాళ్ళను మీకు తేడా ఏంటి తెలుసుకున్నారు. మీరే ప్రపంచంగా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. మీకు ఏదో న్యూస్ చెప్పాలని అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. మీరు మీ పర్సన్ కలిసి ఒక స్టార్ లెవెల్కి ఎదగాలి అనేటువంటిది చూస్తూ ఉన్నారు. సరే, మనం క్లారిఫికేషన్స్ అడుక్కుంటూ వద్దామండి. వాళ్ళు 24/7 ఏం చూస్తున్నారు? ఒకటి, అసలు డైలమాలో ఎందుకున్నారు, లో ఎనర్జీలో ఎందుకున్నారు, ఏ విషయంలో స్ట్రెంత్ అవుతున్నారో చూద్దాము. ఓం నమ శివాయ శ్రీ మాత్రమే. వాళ్ళు డైలమాలో ఎందుకున్నారు? ఫస్ట్ సినారీలో కొంత ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో. అదే అండి, ఎప్పటికీ ఆలోచనలు మీ ఆలోచనలే వస్తాయి. మనిషి రాకున్నా ప్రతి ఆలోచన మీ పట్లనే వస్తున్నాయి. 8 అవర్స్ 8 డేస్ లోపల కూడా మీకు ఫోన్ మెసేజ్ రావచ్చు కూడా. వాళ్ళు రావాలి అని చెప్పేసి ఎప్పుడు మీ దగ్గరికి వద్దామా అనేటువంటిది రాలేక వాళ్ళు ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే అక్కడ ఇక్కడ రాలేక డైలమాలో ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి లో ఎనర్జీలో ఎందుకు ఉందంటే గతంలో కోల్పోయినటువంటిది ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి, మీకు ఏదైనా ఉంటే ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడేయాలి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టైం కోసం చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ టైం కోసం చూసి మీ దగ్గరికి రావాలి. ఆ టైం వస్తే ఏ విషయంలో స్ట్రెంత్ అవుతూ ఉన్నారు? జడ్జిమెంట్. మీకు అదే అండి, మీకు న్యాయం చేయాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఓకేనండి, మీకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్ చూసాము కదా, జడ్జిమెంట్. మీకు న్యాయం చేయాలని 24/7 వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? 24/7 వాళ్ళు ఇవన్నీ చేయాలి, మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఏంటంటే దూరమైనటువంటి మీ రిలేషన్ని ఎలా మళ్ళీ రీప్లేస్ చేసి మీకు న్యాయం చేయాలి అనేటువంటిది చూస్తూ ఉన్నారు. ఈ సమాచారం నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది చూస్తూ ఉన్నారు. ఒకే ఫ్యామిలీగా కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చి ఉంటే ఇక వాటి నుంచి ఫ్యామిలీ పరంగా ఏమైనా గొడవలు వచ్చి ఉంటే అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అలాంటి విడిపోయిన వాళ్ళు ఉంటే కంపల్సరీ రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. మరి ఈ సెకండ్ సినారీలో ఓవర్ థింకింగ్ 9 ఆఫ్ వాండ్స్ ఏంటో చూద్దామండి. 9 ఆఫ్ వాండ్స్ ఏంటో చూద్దాం. 9 ఆఫ్ వాండ్స్ అంటే అన్నీ చేద్దాం అనుకుంటున్నారు, ఎప్పుడు తొందర లోపలనే చేయాలనుకుంటున్నారు. ఇవన్నీ చేస్తానా లేదా అనేది ఫుల్ ఎనర్జీ కూడా అనుకోవచ్చు. అదే అండి, తొందర లోపలనే మీ దగ్గరికి ఇవన్నీ చేయడానికి వాళ్ళు రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకేనా, సరే. మరి ఈ ఏంటంటే ఏసప్ స్వాట్స్ ఏంటి, ఏం తెలుసుకున్నారు మీ గురించి థర్డ్ సినారీలో? అదే మీరు ఇప్పుడు బెటర్ అండ్ బెటర్ లైఫ్ మీకు ఇవ్వాలి, మీరు మీతో ఉంటే వాళ్ళకు కూడా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నారంట. ఏంటి 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటి? 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఎవరైనా మీ గురించి గాసిప్స్ మాట్లాడుకోవడం అలాంటివి అలా కూడా వింటున్నారు. ఏంటి చూద్దాం. 3 ఆఫ్ పెంటికల్స్ ఏంటి? అదే అండి, అందరిలోకెల్లా మిమ్మల్ని మీరు ఉండాలి. ఒక సొసైటీలో, ఒక యూనియన్లో, ఒక కమ్యూనిటీలో, ఒక ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే అందరిలో పాటు మిమ్మల్ని పక్కకు పెట్టి ఉంటే ఇప్పుడు ఎవరున్నా సరే మీరైతే కంపల్సరీ ఉండాలి వాళ్ళకి రిలేషన్ పట్ల. ఓకేనా, ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చూస్తూ ఉన్నారు. ఈవినింగ్ ఎనర్జీస్లో ఇలా ఉన్నాయి. మీకు ఏది కనెక్ట్ అయితే అది చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ దాంట్లో అయితేనేమో మీకు న్యాయం చేయాలి, ఇంతకుముందుకు ఏవైనా కోల్పోయినటువంటి లైఫ్ని అందివ్వాలి, అయినటువంటి గొడవలని పక్కకు పెట్టాలి, మీకు న్యాయం చేయాలి. సెకండ్ సినారీలో తొందర లోపలనే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి, అన్ని విధాలుగా అంటే ఎమోషనల్గా, మరి ఫిజికల్గా, మరి ఫైనాన్షియల్గా అన్నింటి పరంగా ఇవ్వాలి. పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడే అంటున్నారు యూనివర్స్ మీకు. ఓకేనా, నో మీరు ఇంకా ఆలోచించడానికి వెనుకకి ఆలోచించడానికి సరైన సమయం కాదు, ముందుకెళ్ళండి. ఓకేనా, లెట్ గో. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. హెల్ప్ఫుల్ పీపుల్గా ఉండండి, మీరు ఆల్రెడీ హెల్ప్ఫుల్ పీపులే. డోంట్ స్టాప్.
అదైతే ఆపొద్దు. ఓకేనండి. ఇది ఈవినింగ్ ఎనర్జీస్. మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాల్స్తే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. 333కి 5 క్వశ్చన్స్ ఆప్షన్, ఫుల్ రీడింగ్కి 999 అండి. లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్ గైడెన్స్ కూడా ఇవ్వబడతాయి. మీకు ఇంకా ఏవైనా రెమెడీస్ కూడా కావాలి అని అంటే వాటి పట్ల కూడా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్.